ముస్లిం ఓటర్లు అనగానే అందరి మదిలో మెదిలేది హైదరాబాద్ పాతబస్తీ. ఆ వెంటనే డిఫాల్ట్గా గుర్తొచ్చేది ఎంఐఎం. మరి నిజంగా మైనార్టీ ఓట్లన్నీ పతంగ్ పక్షానే ఉన్నాయా? కాంగ్రెస్ ఎక్కడెక్కడ గట్టి పోటీ ఇస్తోంది? మారిన పొలిటికల్ సీన్ ఏంటి? మీరే చూడండి. హైదరాబాద్ లో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న 7 సెగ్మెంట్లను మినహాయిస్తే ఓల్డ్ సిటీలోనే కాక రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు పెరిగారు. 25కు పైగా స్థానాల్లో వారి ప్రభావం ఉంది అనడంలో సందేహం లేదు. మరి ఆ వర్గం ఓటర్లు గత ఎన్నికల్లాగానే మళ్లీ అధికార బీఆర్ఎస్కే జై కొడతారా, లేక ఈసారి అధికారం తమదేనంటున్న కాంగ్రెస్ కు మద్దతు పలుకుతారా? ఈ ఎన్నికల్లో ముస్లింల ప్రభావం ఎంత? ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను వారు ప్రభావితం చేస్తారు? రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఇదే అంశంపై ఉంది. దశాబ్దాలుగా ఓల్డ్ సిటీ మజ్లిస్ పార్టీకి కంచుకోట. అదంతా గతం. ఇప్పుడు ఆ 7 స్థానాల్లో సీన్ మునుపటిలా లేదని తెలుస్తోంది. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ టికెట్ నిరాకరించడమే అందుకు ఎగ్జాంపుల్. టికెట్ దక్కకపోవడంతో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ రెబల్ వాయిస్ వినిపిస్తున్నారు. గతంలో ఎంబీటీ ఉన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీనే ఢీకొన్న నేతగా ఈయనకు పేరుంది. ఎంఐఎం సీటు నిరాకరించడంతో తమ పార్టీ తరపున పోటీ చేయాలంటూ ఈయనను ఎంబీటీ కాంగ్రెస్ పార్టీలు ఆహ్వానిస్తుండటంతో చార్మినార్ సీటుపై ఆసక్తి నెలకొంది. ముంతాజ్ ఖాన్ పార్టీ మారితే ఆ సీటును మజ్లిస్ గెలుచుకోవడం అంత సులభం కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంఐఎం చేతిలో ఉన్న నాంపల్లిలోనూ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. 2009లో నాంపల్లి నియోజకవర్గం ఏర్పాటయ్యాక 3 సార్లు మజ్లిస్ పార్టీయే అక్కడ గెలుపొందింది. 3 సార్లు మజ్లిస్ కి గట్టి పోటీ ఇచ్చిన సమీప ప్రత్యర్థిగా ఫిరోజ్ ఖాన్ నిలిచారు. ఓటమి ఎదురైనా ఫిరోజ్ ఖాన్ నిత్యం ప్రజల్లోనే ఉంటుండటంతో ఈసారి కాంగ్రెస్ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ కు ఎంఐఎం ఈసారి యాకుత్పురా టికెట్ ఇచ్చి నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజిద్ హుసేన్ ను బరిలోకి దించుతోంది. అలాగే బహదూర్పురలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలని ఎంఐఎం భావిస్తోంది. రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తామని చెప్పినా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. జూబ్లీహిల్స్ నుంచి మాత్రం క్యాండిడేట్ ని కన్ఫర్మ్ చేసిందే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఈసారి సెట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడమే ఆ పార్టీకి సవాల్గా మారింది. ఫలితంగా ఇతర జిల్లాల్లోనూ పోటీ చేస్తామని తొలుత ప్రకటించి వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చార్మినార్, బహదూర్పుర, యాకుత్పుర, చంద్రాయన్గుట్ట, మలక్పేట్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో 50 నుంచి 85% దాకా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఓటర్లలో 33% దాకా ముస్లింలు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో గోషామహల్, సనత్ నగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 20 నుంచి 25% దాకా ఓటర్లు ఉంటారు. మహేశ్వరం, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లిలోనూ వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఇతర జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో 15 నుంచి 20% వరకు ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. సో వారి ఓట్లు ఎవరికి ఎక్కువగా పడితే వారిదే విజయం. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే పాత బస్తీలో పట్టు నిలుపుకుంటామని మజ్లిస్ ఎప్పటిలాగే ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పీసీసీ అధ్యక్షుడు 3 గంటలే ఉచిత విద్యుత్ చాలంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో నిరూపించాలని సవాల్ చేశారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే నామినేషన్లు వెనక్కి తీసుకుంటామని అన్నారు. కేసీఆర్ AK-47 లాంటి వారిని డీకేలు, పీకేలు వచ్చినా తమ కేసీఆర్ను ఏమీ చేయలేరని అన్నారు మంత్రి హరీష్ రావు. మా దగ్గరున్న అధికారాన్ని, మీ భూముల మీద మాకున్న పెత్తనాన్ని మేము తీసేసి తొలగించుకొని అధికారాన్ని మీకు ఇచ్చినాం. ఇలా నీ బొడన వేలు పెడితే తప్ప, నీ బయోమెట్రిక్ ముద్ర ఉంటే తప్ప నీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి అధికారం మీకే ఉండన్నా తీసేయన్నా? రాహుల్ గాంధీ మరి ఆయనకు వ్యవసాయం ఇద్దామని తెలుతుందో తెలియదో నాకు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 1,00,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 1,00,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు. ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు. ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు. దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి. ఇవాళ ఏది మిగల్చాడు? ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు. ఇలా డబ్బు కట్టలు పట్టుకొని దిగుతారు. ఎప్పుడన్నా మళ్ళా కనబడతారు ఎలక్షన్ అయిపోతే?
చెన్నూరు వాళ్ళు 4 మాటలు ఒడగొట్టింది ఈ మనిషిని, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని. మరి చెన్నూరులో చెల్లని రూపాయి బెల్లంపల్లి చెల్తుందా? చెన్నూరులోనే చెల్లకపోయే వాళ్ళే తీసుకొట్రి. మరి బెల్లంపల్లిలో మనం తెలివి తక్కువలమా? చెన్నూరు కంటే మనం తెలివికలమే కదా. మరి రుజువు చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, దయచేసి ఆడ చెల్లని రూపాయి ఈడెట్లా చెల్తుంది? ఈ నుంచే ఆదిలాబాద్ అసెంబ్లీలో ఏ సబ్ స్టేషన్కైనా పోదాం. కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, హరీష్ రావు వస్తాడో, వీళ్ళకి శాత కాకపోతే జోకుడు రామన్ వస్తాడో రమ్మనుండ్రి. మీరు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు సబ్ స్టేషన్లో లాగ్ బుక్లో చూపిస్తే నేను మా శ్రీనివాస్ రెడ్డి రాజీనామా, మేము అసలు నామినేషన్ వెయ్యము. ఈ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు సెల్ఫ్ ఉండదు. ఢిల్లీలో కట్కా ఎత్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మాకట్లా కాదు, మాకు ఎవ్వడు బాసులు లేరు. మీరు తెలంగాణ ప్రజలే మా బాసులు, మాకు ఇంకెవ్వడు బాసు లేడు. మేము మీ అవసరాలు, మీ మంచి చెడ్డలు గుర్తించి మీ ఆశలకు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. కానీ మాకెవడో బాసు దరఖాస్తు పట్టుకొని పోవాలి ఇదంతా మాకు లేదు. 18లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. 2 ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ వాళ్ళు ఉన్నారు. ఈ 10 ఏళ్ళు అక్కడ బీజేపీ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూడండి, కర్ణాటకలో ఇక్కడ మా పర్ఫార్మెన్స్ చూడండి. ఏ ఫీల్డ్ అయినా సరే, ఎడ్యుకేషనా, హెల్తా, రూరల్ డెవలప్మెంటా, అర్బన్ డెవలప్మెంటా, ఐటీయా, అగ్రికల్చరా, యానిమల్ హస్బెండరీయా, ఫిషరీసా, ఎందులో చూద్దామో చెప్పండి. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత సురక్షితమో ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉండడం కూడా అంతే సురక్షితం. ఆయనకు మించిన ప్రేమ ఇంకొకరికి ఉంటుందా? ఈ డీకేలు పీకే అంటే ఈయన కూడా వస్తారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా. ఇప్పుడు నేను దాకా డీకే వచ్చిండు, రేపు మా పీకే వస్తాడు. డీకేలు వచ్చినా పీకేలు వచ్చినా మా ఏకేని ఏం చేయలేరు. మా AK-47 మా కేసీఆర్. ఇంటి ఆయన చేతులు ఏమన్నా పెడితే సాయంత్రం పోయి ఆయన బెల్ట్ షాప్లో కడుతున్నాడు. కేసీఆర్ వచ్చినాక తెలంగాణ నెంబర్ 1 అయింది. దేంట్లో అయిందా? 3000 వైన్ షాపులు వచ్చినాయి, 1800 బార్ షాపులు వచ్చినాయి, 62,000 బెల్ట్ షాపులు వచ్చినాయి. నీ దరిద్రుడా, నువ్వు తాగుబోతా అంటే ఊరంతా తాగుబోతులను తయారు చేసి. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై ఓటు వేసే పద్ధతికి స్వస్తి పలికేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్ని ప్రవేశపెట్టింది. 42 ఏళ్ల క్రితమే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినా అనుకున్నంత సజావుగా నిర్వహణ సాగలేదు. మధ్యలో ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఎన్నో ఆటంకాలను అధిగమించి చివరకు విజయవంతంగా వినియోగంలోకి వచ్చింది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. విశిష్టమైన ఈ ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పలు సంస్కరణలు చేపడుతోంది. 42 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన లేమి, సాంకేతిక సమస్యల వల్ల ఎన్నికల కమిషన్ అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం, బ్యాలెట్లపై వేసిన ఓట్లను లెక్కించడం కష్టతరమైన తరుణంలో ఈవీఎంల ప్రాధాన్యం పెరిగింది. 2013లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే వీవీప్యాట్ అనే అత్యాధునిక యంత్రాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఓటు ఎవరికి పడిందో సరిచూసుకునే అవకాశం కల్పించారు. 1982 మే 19న కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారిగా ఈవీఎంలను వినియోగించారు. 1982-83 ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 10 స్థానాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1984లో సుప్రీంకోర్టు ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించొద్దని ఆదేశించింది. 1988 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం వీటిని సెక్షన్ 61A ద్వారా చట్టంలో చేర్చింది. ఈ సవరణతో 1989లో అమల్లోకి రావడంతో పరిశీలన అనంతరం సర్వోన్నత న్యాయస్థానం వాటి వినియోగాన్ని సమర్థించింది. 1990 జనవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల సంస్కరణల కమిటీ మేరకు ఏప్రిల్లో సాంకేతిక నిపుణుల కమిటీ ఈవీఎం వాడాలని సిఫార్సు చేసింది. 1992లో పలు సవరణలతో ఎన్నికల నియమావళి 1981లో ప్రభుత్వం అధీకృతం చేసింది. 1998లో ఈవీఎంల వాడకంపై ప్రజామోదం లభించింది. 1999, 2004 ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వాడారు. మధ్యలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వీటిని ఉపయోగించారు. 2013లో నాగాలాండ్లోని నాగ్సెన్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తొలిసారి వీవీప్యాట్లను ఉపయోగించారు. 2013లో సుప్రీంకోర్టు దశల వారీగా వీవీప్యాట్లను వినియోగంలోకి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. 2013 నుంచి ఇప్పటి వరకు దశల వారీగా పరిమిత సంఖ్యలో వీటిని ఎన్నికల కమిషన్ వినియోగిస్తోంది. 2017 ఏప్రిల్లో 16,15,000 వీవీప్యాట్లను 3,173,47,00,000 రూపాయలతో కొనుగోలు చేసింది. రాజకీయం అంటేనే వారసత్వం. లెగసీ కంటిన్యూ చేయాలని, ఆ చరిష్మా తిరిగి పొందాలని, తాతల పేర్లు తండ్రుల పేర్లు చెప్పుకుని అధికారం పొందాలని అందరిది అదే టార్గెట్.
అలాంటి వారసులు ఈసారి కూడా అన్ని పార్టీల నుంచి ఉన్నారు. వాళ్ళెవరో చూడండి. చెప్పడానికి ఎన్నైనా చెబుతారు. పరివారం పాలిటిక్స్ అని, కుటుంబ రాజకీయమని గొట్టు పదాలతో స్పీచ్లు దంచుతారు. సొంతానికొచ్చేసరికి ఫ్యామిలీ ప్యాక్ సంగతి ఆ లెక్క వేరే ఉంటది. అందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలేం అతీతం కాదు. ఎప్పటిలాగే ఈసారి కూడా వారసులు బరిలో దిగారు. తండ్రుల తాతల పేర్లతో ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. గెలిచి తీరాలన్న పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు నేతల వారసులు బరిలోకి దిగారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వీరి సంఖ్య అధికంగానే ఉంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలో కూడా వారసులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ రావు మెదక్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహించిన రోహిత్ రావు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిని రోహిత్ రావు ఢీకొట్టబోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి, హైదరాబాద్ బ్రదర్ పీజేఆర్ కూతురు విజయారెడ్డి రాజకీయ వారసత్వంతో బరిలో దిగారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. దివంగత పీజేఆర్ ఖైరతాబాద్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలువురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా, సీఎల్పీ నేతగా పనిచేశారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి టికెట్ రాకపోవడంతో శేర్లింగంపల్లిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2 పర్యాయాలు కార్పొరేటర్గా గెలుపొందిన విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. ఆమె మాజీ మంత్రి దానం నాగేందర్ను అమీతుమీ తేల్చుకోబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆయన కుమార్తె లాసియా నందిత కంటోన్మెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచారు. ఆయన వారసురాలిగా కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసిన లాసియా నందిత గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. సాయన్న మరణం తర్వాత కుటుంబ సభ్యులు రాజకీయ వారసురాలిగా లాసియా నందితకే టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. తండ్రితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనుభవంతో లాసియా నందిత ఈ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజాగాయకుడు గద్దర్ మృతితో ఆయన కూతురు జీవి వెన్నెల కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండడంతో కంటోన్మెంట్ టికెట్ను అధిష్టానం ఆమెకు కేటాయించింది. 2 వారసురాళ్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి హస్తం పార్టీ తరపున బరిలోకి దిగారు. జానారెడ్డి 2 సార్లు టీడీపీ నుంచి 5 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో జానారెడ్డి పెద్ద కుమారుడు జైవీర్ రెడ్డి తొలిసారి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున నోముల నరసింహయ్య కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2021లో తండ్రి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో భగత్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో నాగార్జునసాగర్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరపున మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి బీజేపీ తరపున బరిలోకి దిగారు. జితేందర్ రెడ్డి 2 పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. కోరుట్ల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తన కుమారుడు డాక్టర్ సంజయ్కు బీఆర్ఎస్ టికెట్ ఇప్పించుకున్నారు. డాక్టర్ సంజయ్ మాజీ మంత్రి జువ్వాది రత్నాకర్ రావు కుమారుడు జువ్వాది నరసింగరావును ఢీకొట్టబోతున్నారు. నరసింగరావు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. గత 2 ఎన్నికల్లోనూ నరసింగరావు విద్యాసాగర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి 2 కుమారులు అసెంబ్లీ బరిలోకి దిగారు. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్, బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి వినోద్ పోటీ చేస్తున్నారు. ఎవరి వారసత్వం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా జనం ఎవరి వైపు నిలబడతారో చూడాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్కు మరో 21 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు దూకుడు పెంచారు. విరామం లేకుండా గ్రామాల్ని చుట్టేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. భారీగా జనాన్ని వెంటేసుకుని ప్రచారం చేస్తూ ఉండడంతో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జనాలను పోగు చేస్తున్నారు. దీంతో కేవలం వారి భోజనాలకే ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. ఇతర ఖర్చులు అదనం.
ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంతగా భోజనాలకే ప్రతిరోజు లక్షల్లో వెచ్చించాల్సొస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జనాల్లోనే ఉంటూ ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ముఖ్య నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు, కార్యకర్తలు తమ అనుచరులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. పార్టీలకు, అభ్యర్థులకు పెద్ద సంఖ్యలో జనాలను పోగు చేస్తున్నారు. దీంతో రోజువారీ ఖర్చులు తడిసిమోపిడవుతున్నాయి. ప్రచారంలో భాగంగా గ్రామాల నుంచి పట్టణాల దాకా రోజూ పెద్ద సంఖ్యలో అందరికీ భోజనాలు వండుతున్నారు. రోజు వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి నాయకులే ఆహారం సమకూరుస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వేల మందికి భోజనాలను సిద్ధం చేస్తున్నారు. వీటి కోసం హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆహార సరుకులు కొని నిల్వ చేస్తున్నారు. నెలం క్రితం వరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లిగడ్డలు, కూరగాయలు, ఇతర సరుకులు రాష్ట్రానికి వచ్చేవి. మహారాష్ట్రకు తూర్పున, ఛత్తీస్గఢ్లోనూ ఉత్తరాన మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయి. నెల క్రితం వరకు హైదరాబాద్లోని బోయినపల్లి టోక్ మార్కెట్కు రోజుకు 21,000 క్వింటాలకు పైగా కూరగాయలొచ్చేవి. ఇప్పుడు సగానికి సగం పడిపోయినట్లుగా అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు దేశీయంగా అన్ని మార్కెట్లలో నిత్యావసరాలకు గత నెల రోజుల్లో గణనీయంగా డిమాండ్ ఏర్పడిందని టోకు వర్తకులు పేర్కొంటున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంతగా భోజనాలకే రోజు లక్షల్లో వెచ్చించాల్సొస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. దీనికి తోడు పెళ్లి ముహూర్తాలు, అయ్యప్ప దీక్షలు, కార్తీక మాసం మొదలవుతూ ఉండడంతో ఊరూరా అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఇలా నిత్యావసరాలకు డిమాండ్ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మద్యం అంతా అభ్యర్థి ఖాతాలోనే. రోజు వీరికి పెట్టే ఖర్చు దాదాపు 30,000. 15 రోజుల్లో కనీసం వీరి కోసం దాదాపు 7 లక్షలు దాటింది. ఇక మద్దతుదారులు ప్రచారం చేయడానికి అద్దె వాహనాలు, ప్రచార వాహనాలు, కళా బృందాల ఖర్చు అదనం. రోడ్ షో, బహిరంగ సభల ఏర్పాట్ల ఖర్చు కన్నా ఆ కార్యక్రమాలకు జనాలను తరలించేందుకు పెట్టిన ఖర్చు రెట్టింపుగా ఉంటుంది. సభకు ఒక్కొక్కరికి 200 నుంచి 300 రూపాయల చొప్పున చెల్లించి జనాలను తరలిస్తున్నారు. ఇలా సభల కోసం 3,000 నుంచి 5,000 వరకు జనాలను తరలించి భోజనాలను సమకూర్చుతున్నారు. ఈ లెక్కన వీరందరూ పెట్టిన ఖర్చు 50 లక్షలు పైనే ఉంటుంది. ఓటరు మహాశయుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఒక అసెంబ్లీ అభ్యర్థి 28 లక్షలు, ఎంపీ అభ్యర్థి 70 లక్షలు లోబడి ఎన్నికల్లో ఖర్చు చేయాలి. అయితే అభ్యర్థులు అంతే ఖర్చు చేయాలి. కానీ వారు చేసిన ఖర్చు అంచనా వేస్తే కళ్ళు తిరగాల్సిందే.